హాయ్ అండి. పునుగులు టేస్టీగా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా ఒక గిన్నె తీసుకొని ఈ గ్లాస్ వరకు మినపప్పు వేసుకొని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. పప్పు నానాక నీట్గా కడిగేసుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసేసుకుందాము. ఆ తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పట్టుకొని ఒక గిన్నెలో వేసేసుకుందాము. తర్వాత 1 కప్ మైదా పిండి తీసుకొని ముందుగా పట్టుకున్న పిండిలో వేసేసుకుందాము. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీరా, 1 కప్ పెరుగు, చిటికెడు సోడా వేసుకొని పిండంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టుకొని 1/2 అవర్ పక్కన పెట్టుకుందాము. ఆ తర్వాత ఒక కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక కలుపుకున్న పిండిని పునుగులు ఏ విధంగా అయితే వేసుకుంటామో అలా వేసుకుందాము. వేసుకున్నాక గంటతో కలుపుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత మిగిలిన పిండి కూడా వేసేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ ఈజీ అయినా పప్పు పునుగులు రెడీ. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.